నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అనిల్ నాయర్ క్లాసెస్ నుంచి అనిల్ నాయర్ గారే ఉన్నారు. వారితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. హాయ్ కీర్తి. సార్, ఇప్పుడు మనకు నార్మల్గా చాలా మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ చాలా మంది పర్సంటేజ్ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటారు? చాలా మంది స్టూడెంట్స్, వాట్ యూ సెడ్ ఈజ్ యాక్చువల్లీ అ బర్నింగ్ ప్రాబ్లం. కొంతమంది స్టూడెంట్స్ 2 years 3 years 4 years ప్రిపేర్ అవుతారు. వెనకకి తిరిగి చూసుకుంటే ఫెయిల్ అవ్వడము అనేది నాకు ఒక నెగటివ్ వర్డ్ కాకుండా ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఎక్కడ ఇంప్రూవ్ కావచ్చని కొన్ని ఇన్పుట్స్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఒక కెరీర్ పాత్ అనుకున్న తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్, ఆ ఎగ్జామ్లో ఏమేమి సెక్షన్లు ఉన్నాయి, ఏమేమి వెయిటేజ్ ఉంది, ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా, శాంపుల్గా ఒక టెస్ట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. పాయింట్ అది ప్రాబబ్లీ అక్కడ చేయకుండా ఈ సొసైటియల్ ప్రెషర్, పీర్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ దాంతో జాయిన్ అవుతారు. సెకండ్ థింగ్, అన్నీ అర్థం చేసుకున్నారు, టీచర్ని చూస్ చేసుకోవడం. జనరల్గా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని రాంగ్ ఇంప్రెషన్స్ స్టూడెంట్స్ ఫామ్ చేసుకుంటారు. యంగ్ ఫ్యాకల్టీస్ అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఇన్ కంటెంట్, తక్కువ ప్రైస్కి వస్తుంది అని చెప్పి తీసుకుంటారు, చూడరు, 2-3 వీడియోలు చూస్తారు, డ్రాప్ అవుతారు. ఎవరు అటువైపు నుంచి ఫోన్లు చేసి పర్సనలైజ్డ్ మెంటరింగ్ ఉండదు, డ్రాప్ అవుతారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, టైం మేనేజ్మెంట్. స్టూడెంట్స్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, చదవాలి అనే సంకల్పం ఉంటుంది, కానీ చాలా వరకు అన్వాంటెడ్ డిస్ట్రాక్షన్స్ వాళ్ళ లైఫ్లో ఉంటాయి. అది బ్రేకప్ ఇష్యూ కావచ్చు, ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, కొని తెచ్చుకున్నాయి కావచ్చు, కొన్ని కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్ కావచ్చు. ఈ వాటన్నిటికీ కొంచెం లోన్ అయిపోయి డిస్ట్రాక్షన్కి వెళ్ళిపోతారు. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మహానుభావుడు అన్నట్టు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నా ఉద్దేశంలో ఆ లైన్ తప్పు. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ లాంటి టాపిక్స్లోకి మనము ఎంత ప్రాక్టీస్ చేస్తేనే అంత కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. అలా చేయకుండా ఒకేసారి వింటే స్టాటిక్ టాపిక్ అర్థమవుతుందో కానీ మ్యాథ్స్ మాత్రం అర్థం కాదు. పాయింట్ నెంబర్ 4, కన్సిస్టెన్సీ. లైఫ్లో నేను బాగా ఇష్టపడే క్రికెటర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్. ఎందుకు అనంటే, సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ అంత గొప్ప క్రికెటర్ కాదు, కానీ తన 20 సంవత్సరాల నెట్ ప్రాక్టీస్లో ఒక 2-3 సార్లే లేట్గా వెళ్ళాడు. రాహుల్ ద్రవిడ్ ఈజ్ కన్సిస్టెంట్. ఇనీషియల్గా తన క్రికెటింగ్ జర్నీలో రాహుల్ ద్రవిడ్ని ఇతను వన్డే మ్యాచ్లు ఆడలేడు అని అన్నారు, బట్ అట్ ద ఎండ్ హీ రిటైర్డ్ యాజ్ ది వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. కపిల్ దేవ్ తన ఎంటైర్ క్రికెటింగ్లో చాలా తక్కువ నోబాల్స్ వేశాడు. ఇమ్రాన్ ఖాన్ చాలా తక్కువ నోబాల్స్ వేశాడు. ఏదైనా పనిలో కన్సిస్టెన్సీ లేకపోతే పని హాల్ట్ అవుతుంది. మనం 2 రోజులు బాగా చదువుతాము, 3వ రోజు చదవము. ఆ 3వ రోజు చదవనప్పుడు ఏదో మిస్ అయ్యాము అనే ఒక సెల్ఫ్ హర్ట్ లేకపోతే మనం డిస్ట్రాక్ట్ అవుతాం. 4వది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎస్పెషల్లీ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకు మీకు బయట సినిమాలు హీరోలు అవసరం లేదు. మీ ఇంట్లో మీ నాన్నే హీరో, మీ అమ్మనే హీరో. పొద్దున ఇంటి పని చేస్తూ మనం చనిపోయేంత వరకు మనకు ఫ్రీగా సేవ చేసే తల్లిని చూసి మనం నేర్చుకోవాలి. తనకంటూ ఏం గోల్స్ లేవు. మనం పుట్టినప్పుడు తల్లి మనల్ని చూసి నేను కానిది నా కొడుకు చేయాలి. ఒక కూలీ తన కొడుకుని కూలీ చేయాలనుకోడు. ఒక ఆటో అతను తన కొడుకుని నువ్వు చదువు, నువ్వు ఎంత కష్టం ఉంటే అంత చేస్తానన్నారు. వాళ్ళ కష్టంని గుర్తించి వాళ్ళు ఏదో విలేజ్ నుంచి ఏదో ఒక కోర్సు నేర్చుకొని ఇది చెయ్యాలి అనే కసి మనలో లేకపోతే, బర్నింగ్ డిజైర్ టు సక్సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మేడం క్యూరీ ఉంది, రేడియం డిస్కవర్ చేసేటప్పుడు తన చేతులు కాలిపోయింది. కాలిపోయిన టైంలో తన డిసైపుల్ అడిగాడు, మేడం చేతులు కాలిపోతుందంటే, కాలిపోయేదే నా చేతులు, కానీ నేను ప్రపంచానికి ఒక గొప్ప రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇస్తుంది అని అన్నారు. అంటే ట్రైన్ నుంచి తోసేసిన ఒక మోహన్ దాస్ మన ఇండియాకు వచ్చి మొత్తము బ్రిటిషర్స్ని ఇండియా నుంచి తోసేసి మహాత్మాగా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళందరూ ఆర్డినరీ ఇండివిజువల్సే. వీళ్ళు ఏదో వేరే ఏలియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. టీచింగ్లో కాన్ఫిడెంట్గా చెప్పలేని ఒక మహిళ మదర్ తెరిసాగా మారింది. అంటే వీళ్ళందరినీ చూసినప్పుడు నేను లైఫ్లో అనుకునేది,
టాలెంట్ కూడా కాదు, సెల్ఫ్ మోటివేటెడ్ కన్సిస్టెంట్ డైరెక్టెడ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్ ఉండాలి. మొత్తం ఫెయిల్ అవ్వడానికి ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెడుదారిలో వెళ్తున్నాను అని చెప్పి ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. తన లైఫ్ ఎక్స్పీరియన్సెసే తను ఏదో ఒక చోటగా కూర్చొని ఆలోచించినప్పుడు నాకు 10th 97% నుంచి గ్రాడ్యుయేషన్ 52%కి వచ్చింది అని ఎందుకు అని ఆలోచించుకుంటే చాలు. నేను బాగా బిలీవ్ చేసేది, మనలో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ప్రతిసారి మనతో మాట్లాడుతున్నాడు. ఆ పర్సన్ చెప్తూ ఉంటాడు, ఈరోజు నువ్వు టైం వేస్ట్ చేసావు, బ్యాంక్ 2nd ఇయర్ టైం రాస్తున్నావు, SSC CGL 3rd టైం రాస్తున్నావు, గ్రూప్స్ కని IAS కని 2 లక్షలు పే చేసావు, కానీ నెల రోజుల తర్వాత సినిమాలు అని చెప్పి క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళట్లేదు. అది అర్థమయ్యేసరికి 30 ఏళ్ళు అవుతుంది. దాన్ని చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. బేసికల్గా లైఫ్లో ఏదో ఒకసారి కీర్తి లైఫ్లో ఫైట్ కొట్టాలి. మనము బయటికి వచ్చేటప్పుడు మన అమ్మ 9 నెలలకు మనకు ఎంతైతే పెయిన్ఫుల్ నుంచి మనం బయటకు వచ్చామో అది మనకు ఎగ్జాంపుల్. అంటే ఇంత కష్టపడే నేను బయటకు వచ్చాను, కష్టంని నేను మర్చిపోయాను అని అనుకున్నప్పుడు స్టూడెంట్స్ ఈ కొన్ని ఏరియాస్లో మాత్రము సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏమైనా సర్టన్ స్ట్రాటజీస్ ఫాలో అవుతే వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఉంటారు అనేది ఏమన్నా ఉంటాయి? నేను బాగా నమ్మేది కీర్తి, లైఫ్లో ఒక దాని మీద పిచ్చి ఉండాలి. పిచ్చి లేకపోతే పని చేయలేం. పిచ్చోళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను IAS అవ్వాలి అనేది ఒక కోరిక అనుకోండి, దానికి పిచ్చి ఏర్పడితే పొద్దున రాత్రి అదే పని చేస్తారు. పిచ్చోళ్ళు ప్రపంచంలో ఎవరు ఏ పని చేస్తున్నారని చేయరు, వాళ్ళ లోకంలోనే వాళ్ళు జీవిస్తారు. అంటే మ్యాడ్నెస్. స్టీవ్ జాబ్స్ ఈజ్ మ్యాడ్ ఇన్ క్రియేటింగ్ యాపిల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. బిల్ గేట్స్ ఈజ్ మ్యాడ్ ఇన్ క్రియేటింగ్ మైక్రోసాఫ్ట్ యాజ్ ఎ వరల్డ్స్ బెస్ట్ కంపెనీ. మనకు చేసే పనిలో పిచ్చి ఉండాలి. అంటే నేను బ్యాంక్ ఎగ్జామ్ 2025లో కొట్టాలి అనే పిచ్చి ఏర్పడ్డప్పుడు బయట నుంచి ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ని నువ్వు అసలు ఆ విండో ఓపెన్ కూడా చెయ్యవు. ఎందుకంటే లైఫ్లో ఒక స్టేజ్లో మనము కాలేజ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది, బయట సొసైటీ ఈజ్ వెరీ కాంపిటేటివ్. ఆ కాంపిటేటివ్నెస్లో మనము వాళ్ళను అవుట్ స్మార్ట్ చెయ్యాలి అని అంటే మనకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. నా దృష్టిలో ఇఫ్ సంబడి ఆస్క్ మీ, సార్ వాట్ మేడ్ యూ సక్సెస్ఫుల్ అని అంటే, ఐఎమ్ ఏ వెరీ డిసిప్లైన్డ్ పర్సన్. డిసిప్లిన్ నా దృష్టిలో డెఫినేషన్ ఏంటంటే, నేను ఒక పని అనుకుంటే దాని మీద నెగోషియేట్ చేయను. ఈరోజు ఇంతే అయిపోవాలి, నేను ఎక్కువ కష్టపడను. నా 20 సంవత్సరాల నుంచి నేను రోజు గంటే చదివాను. మా అమ్మ చనిపోయిన రోజు కూడా గంట చదివాను, నాకు పిల్లలు పుట్టేటప్పుడు కూడా గంట చదివాను, నాకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా గంట చదివాను. ఐ యామ్ వెరీ డిసిప్లిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఓన్ లెర్నింగ్. పాయింట్ నెంబర్ 2, ఈ చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసేది కీర్తి, మ్యాథ్స్ ఇష్టం ఉన్న స్టూడెంట్స్ మ్యాథ్స్ రోజు ఎక్కువ చదువుతారు. ఎందుకంటే దాని నుంచి ఆన్సర్లు వస్తే ఒక కిక్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్ అతనికి ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్, దాని మీద ఫోకస్ పెట్టరు. నెల రోజుల ముందు దాని నుంచి ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఈ భయం కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే భయపడే పనులు చేసినప్పుడు. భయపడే పనులు మనం చెయ్యనప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు నేను అదే కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వస్తుందంటే, యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ యువర్ గ్రే ఏరియాస్. మళ్ళీ లైఫ్లో ఇంకో ఇంపార్టెంట్, మనం అనుకునేది సాధించేటప్పుడు మన ఎన్విరాన్మెంటల్ పీపుల్ కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్. చెయ్యలేవు అనే నెగటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు, అతను చెయ్యలేరు కాబట్టి మీరు చెయ్యలేరు అంటున్నారు, పాజిటివ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ పాయింట్ నెంబర్ 4, ఫ్యామిలీ అప్బ్రింగింగ్. నేను ఎప్పుడూ బాగా బిలీవ్ చేసేది, నాకు వర్కౌట్ అయింది. మనం ఏ కష్టం నుంచి అయితే, నేను ఐఎమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నా వ్యూస్ అన్నీ కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యూసే ఉంటుంది. నేను ఈ పొజిషన్ రావడానికి మా అమ్మ నాన్న పడ్డ కష్టం నేను ఎప్పుడూ మర్చిపోను. ఆ పెయిన్ఫుల్ పాస్ట్ అనేది, ఇఫ్ యూ డు నాట్ ఫర్గెట్, ఇట్ విల్ క్రియేట్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్. Great advice shared to all the students. Thank you so much. Thank you. Anil Nair.